నటుడు సుమన్ ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు ఏమీ చేయడం లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. తాజాగా ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. థియేటర్ వాళ్లే హీరోల్ని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారు, ఏర్పాట్లు చేస్తామని అడుగుతూ ఉంటారు. ఈ ఘటనలో సంధ్య థియేటర్లో మేనేజ్మెంట్ది తప్పు అంటూ సుమన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మీద రోజుకో సెలబ్రిటీ స్పందిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రేవతి కుటుంబానికి పరామర్శిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీని పరామర్శిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరికి శ్రీతేజ్ ను రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బన్నీని టాలీవుడ్ సెలబ్రిటీలు పరామర్శిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగిందని అలా పొలమాని అంతా వెళుతున్నారు. ఎప్పుడైనా కూడా ఆ చనిపోయిన మహిళ, ఆ కుటుంబం గురించి మీరంతా మాట్లాడారా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఒక్కో రోజు ఆర్హ అయాన్లు తమ తండ్రికి దూరంగా ఉంటేనే మీడియా అంతగా హైలైట్ చేస్తుందని, కానీ ఆ చనిపోయిన తల్లికి దూరంగా ఉన్న బిడ్డ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టిమెట్టాడుతున్న బాలుడి గురించి పట్టించుకుంటున్నారా అని మీడియా మీద సైతం సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఈ వ్యవహారం మీద రోజుకో చర్చ అయితే జరుగుతూనే ఉంది. ఆ బాలుడి వైద్యం కోసం బన్నీ, పుష్ప టీం స్పెషల్ గా సింగపూర్ నుంచి ఓ ఇంజెక్షన్ ను తెప్పించి వైద్యం చేయించిందట. ఇక తాజాగా బన్నీ అరెస్ట్ మీద నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరికాదని, అది తప్పు అని, థియేటర్ వాళ్లే హీరోల్ని పిలుస్తూ ఉంటారని, తనను కూడా అప్పట్లో పిలిచేవారని, ఎప్పుడు వస్తారో చెప్తే ఏర్పాట్లు చేస్తామని అంటారంటూ చెప్పుకొచ్చారు. అలా హీరో వచ్చినప్పుడు అతని బాధ్యత, క్రౌడ్ ను కంట్రోల్ చేసే బాధ్యత అంతా కూడా థియేటర్ మేనేజ్మెంట్ దే ఉంటుందని అన్నాడు. ఇలా హీరోని అరెస్ట్ చేయడం తప్పు. ఏది ఏమైనా ఘటన జరిగింది, జరిగిన దాన్ని మార్చలేం. కానీ మున్ముందు ఇది హీరోలకు ఒక హెచ్చరిక. అలా హీరోలు వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ నటుడు సుమన్ మాట్లాడాడు. సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కు పోలీసులు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మికకు రావద్దంటూ పోలీసులు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.